క్రైస్తవులు అనబడే వారందరూ క్రైస్తవులు కాదు. చాలామంది మేము యేసుప్రభుని నమ్ముతాం అని అనే వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదు. కానీ ఎవరి వలన అంటే కేవలము ఇస్సాకు వలన. ఎందుకంటే ఆ ఇస్సాకులో ఏముంది? అబ్రహాము ఒక బీజం ఉంది. అబ్రహాము ఏ బీజం పడింది అబ్రహాంలో? దేవునికి విధేయుడై ఉండే బీజం పడింది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, అబ్రహాము విధేయత చూపెను, అందుకు దేవుడు దాన్ని నీతిగా ఎంచెను. నువ్వు నేను విధేయత చూపించకుండా, అబ్రహాము కుమార్తెలుగా మనం మార్చబడకుండా, మనము కూడా మన కొద్దీ మనం ఆలోచన కలిగి ఉంటే మనము దేవుని బిడ్డలము కాదు. ఆ బీజం చాలా ప్రధానమైనది. మొదటి బీజం నేనేం చెప్పానంటే, ఒక చెట్టు ఇంకొక బీజాన్ని కలగజేసి అది ఫ్యూచర్ని అలాగే కలగజేస్తుంది. ఈ రెండవ బీజం గురించి చెప్తున్నాను, ఆత్మీయ బీజము. అబ్రహాములో నుంచి వచ్చిన బీజం. మన అబ్రహాం ఎవరు? ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్. ఎవడైతే విశ్వాసిగా భూమి మీద ఉంటాడో వాళ్ళందరికీ తండ్రి ఎవరు? అబ్రహాము.